వెల్కమ్ టు మై ఛానల్. హలో బిగ్ బాస్ లవర్స్. సాటర్డే ఎపిసోడ్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సండే అంటే ఫన్ డే, సాటర్డే అంటే ఫైర్ డే, అది ఎలాగో మనకు తెలిసిందే. కానీ ఈ సాటర్డే ఎపిసోడ్లో ఫైర్ ఏం లేకుండా అలా కూల్గా స్మూత్గా వెళ్ళింది. కానీ అందరినీ సిట్రేట్ చేయడం మాత్రం అయింది. నెక్స్ట్ హీరో జీరో అనే టాస్క్ అయితే పెట్టారు. ఓకే, మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే హీరో జీరోలలో ఎక్కువ హీరో అని చెప్పి నబిల్కి ఇంకా సీతకి ఇచ్చారు. జీరో అని అయితే ఎవరికి మణికంఠకి వచ్చింది. ఎక్కువగా జీరో అని మణికంఠకి వచ్చింది. మెయిన్లీ మణికంఠకి జీరో రావడానికి ఏంటి అంటే ఆయన కన్ఫ్యూజ్ అయిపోతాడు, ఫ్లిప్ అయిపోతాడు. అంటే అక్కడ తన గురించి కూడా తను స్టాండ్ తీసుకోలేకపోతాడు. ఇప్పుడు లాస్ట్ టైం కూడా ప్రేరణ ఇలా అనింది, ఆ వీడియో కూడా చూపించండి అని అడగలేకపోయాడు. ఈసారి కూడా ఏంటి అంటే యశ్విని ఇంకా సోనియా ఫస్ట్ వాళ్ళే క్లాన్ నుంచి నన్ను తీసేయాలి అన్నారు. అందుకే నేను వెళ్ళిపోతా అని చెప్పి అన్నాను, నా మిస్టేక్ ఏం లేదు అని కూడా అనాల్సింది. అన్నాడు నేను ఫ్లిప్ అయిపోతున్నాను, నా మైండ్ లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. సర్టెన్ టైంలో ఏమన్నాడంటే మనకంటే నేను వెళ్ళిపోతే ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎలిమినేట్ చేసేది సార్, నేను ఇంత కన్ఫ్యూజన్ నేను పడలేను ఇక్కడ, సో నన్ను ఎలిమినేట్ చేయండి అంటే అందుకనే నువ్వు డేంజర్ జోన్కి వెళ్ళిపోయినా, నువ్వు అందరితో పాటు నువ్వు ఎలిమినేషన్లో ఇప్పుడు ఉండవు, సో లేపు డేంజర్ డోన్ డైరెక్ట్ ఎండింగ్లో నీకు డేంజర్ డోన్ ఉంటుంది, డేంజర్ డోను అని అంచే దీన్ని సార్ చెప్పారు. ఇంకోటి కూడా మనీని ఏమన్నారంటే నువ్వు ఓవర్ థింకింగ్ చేస్తున్నావు మనకంట, అది కరెక్ట్ చేసుకో అని చెప్పారు. ఇంకా నబిల్ విషయానికి వస్తే నబిల్కి మొన్న నైట్ ఒకరోజు ఏదో కళ వచ్చిందంట. తను సౌదీకి ఎక్కడికో వెళ్ళి అక్కడ కబాబ్ తింటున్నట్టు కళ వచ్చిందంట. అందుకని చెప్పి చాలా మంది నబిల్ని హీరో అని చెప్పి హీరో లైక్ రాజు లాంటి కిరీటం పెట్టేసరికి నబిల్కి ఎక్కువగా హీరో అన్నారని చెప్పి తనకి కబాబ్ తెప్పించారు నాగార్జున సార్. తనకి కళ వచ్చిందంట ఒకరోజు కబాబ్ తిన్నట్టు సౌదీకి వెళ్ళి, సో అదే కబాబ్ తీసుకొచ్చి ఇచ్చారు. నైట్ ఏమైతుందంటే ఈ యష్మి, పృథ్వీ, నిఖిల్ అండ్ సోనియా వీళ్ళందరూ మైక్ కొంచెం గ్యాప్ పెట్టేసి మాట్లాడుకుంటారు సీక్రెట్గా. సో ఆ టైంలో ఏమైందంటే బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు అందరికీ. సో ఎవరికి యష్మి నువ్వు మైక్ వేసుకో, నిఖిల్ మైక్ వేసుకో, సోనియా మైక్ వేసుకో అని చెప్పగానే వీళ్ళందరికీ ఆల్రెడీ నిద్ర డిస్టర్బ్ అయిపోయింది. అందుకనే నబిల్ ఏమన్నాడంటే అక్కడ ఒక కంటెంట్ క్రియేట్ చేశాడు అంతే, నాకు తెలిసి అయితే. ఇంకా ఓకే, ఈ హీరో టు జీరో ఎవరెవరికి హీరో ఇచ్చారు, ఎవరెవరికి జీరో ఇచ్చారు అనే విషయం ఇప్పుడు చూద్దాం మనం. మణికంఠ వచ్చేసి సీతకి హీరో అని చెప్పి ఆ కిరీటం పెట్టాడు. ఇంకా నైనికాకి జీరో అన్నాడు. అయితే మణి సీతని హీరో అంటే నాగార్జున సార్ కూడా సీతని పొగిడాడు. అంటే సీత ఈ వీక్ అంతా బాగా ఆడింది, అంటే నీకు హీరో అయితే నాకు కూడా హీరోనే ఆమె అని చెప్పాడు అని చెప్పాడు. ఓకే, నైన్కి ఏంటంటే ఈ వీక్ అంతా చాలా డౌన్ అయిపోతుంది, తనకు క్లారిటీ లేదు అని జీరో ఇచ్చారు. నాగార్జున సార్ కూడా దానికి ఒప్పుకున్నారు. సార్ అంటే మనకంటే వెరీ గుడ్, ఈ డిసిషన్ అయితే 200% కరెక్ట్ అని చెప్పాడు నైనికది. ఓకే, ఇంకా యశ్వి వచ్చేసి నబిల్ కి హీరో ఇచ్చింది. ఏంటి అంటే ప్రతి దానికి మంచిగా మాట్లాడతాడు, మంచిగా ప్రతి గేమ్ ఆడతాడు, అందుకని చెప్పి నేను నబిల్ని హీరో అనుకుంటున్నాను అనింది. యశ్వి వచ్చేసి యష్మి అట్లా అనగసరికి నువ్వెందుకు ఆడలే నాగదు సార్, యశ్వి నువ్వు కూడా ఆడొచ్చాను కదా సార్, ఆడదామని అనుకున్నాను సార్ అంటే ఎందుకు ఆడలేదు అని అడగగానే ఆమె యష్మికి ఏం మాట్లాడాలో తెలియదు పాప, ఆడ కన్ఫ్యూజ్ అయిపోయింది. సో అట్లా జరిగిపోయింది పాపం. ఏదైనా ఒకటి చెప్పాలంటే దానికి ఇంకో కౌంటర్ పడుతుంది యష్మికి. లాస్ట్ వీక్ కూడా అంతే, ఏదో అబ్బాయికి పోతుంటే లేచేదో మాట్లాడిపోయింది. అప్పుడు నాగేశ్వర సార్ కౌంటర్ వేసాడు, నువ్వెందుకు మాట్లాడుతున్నాడు, కూర్చున్నాడు. నాగార్జున సార్ కూడా క్లాప్స్ కొట్టాడు యశ్వి హీరో ఇచ్చిందని చెప్పి. అవును. ఇంకోటి నెక్స్ట్ నబిల్ ఏమో పృథ్వీ హీరో అని ఇచ్చాడు. ఎందుకంటే టాస్క్ లో 100% ఆడుతున్నాడు కాబట్టి నబిల్ పృథ్వీ దగ్గరికి వెళ్ళి పృథ్వీ హీరో అని అన్నాడు. నబిల్ ఎందుకు ఇచ్చాడంటే ఆ 3 hours బెలూన్ టాస్క్ లో నాకు గట్టి పొట్టిచ్చాడు, అందుకనే నేను నీకు హీరో ఇస్తున్నాను సార్ అని చెప్పి ఇచ్చేసాడు. మనకేమో జీరో ఇచ్చాడు, ఎందుకంటే క్లారిటీ ఏమి ఉండట్లేదు గేమ్ లో అని జీరో ఇచ్చాడు. నబిల్ ఏమన్నాడంటే సపోర్ట్ చేస్తాం అనే హెల్మెట్ చేద్దాం అన్నట్టుగా ఫీల్ అవుతాడు, అందుకల్లా అతను జీరో అని ఇచ్చాడు నబిల్. నెక్స్ట్ పోతే మనీని నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది అన్నట్టుగా కూడా అన్నారు. నెక్స్ట్
ఆదిత్య ఓం గారు నిఖిల్ కి హీరో ఇచ్చారు, మనీకి 0 ఇచ్చారు. అంటే ఆదిత్య ఓం అసలు చాలా స్మార్ట్ గేమ్ ఆడుతున్నాడు. చాలా మంది ఆయన కలవట్లేడు, మింగిల్ అవ్వట్లేరు అనుకుంటున్నారు, కానీ కాదు. ఇప్పుడు నబిల్ తో ఫ్రెండ్షిప్ చేస్తూ నబిల్కే హీరో ఇవ్వలేదు, నిఖిల్కి ఇచ్చాడు. అంటే నిఖిల్ క్లాన్ లోకి వెళ్ళినని హీరో ఇచ్చాడా లేదంటే మరి ఎందుకో తెలియదు, కానీ స్మార్ట్ గా ప్లే చేశాడు. లాస్ట్ టైం కూడా ఏదో వస్తే హ్యామర్ వస్తే ఆదిత్య ఓం తీసుకెళ్లి పృథ్వీకి ఇచ్చినట్టున్నాడు. అంటే అక్కడ స్మార్ట్ ప్లే, అంటే అందరినీ కవర్ చేస్తున్నాడు. అది మనం గుర్తించట్లేము. అక్కడ ఏమైంది చెప్పనా, నీకు ఎలిమినేషన్ లో ఎవరైతే పాయింట్ తీస్తారో వాళ్ళని ఫ్రెండ్ చేసుకుంటారు ఫస్ట్. ఏదైనా అవకాశం వస్తే ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఆ ఎలిమినేషన్ అతనికి ఇస్తున్నాడు. సో వాళ్ళ మధ్యన కాంప్రమైజ్ అయిపోతుంది నెక్స్ట్ ఎలిమినేషన్స్ కి. సో అందువల్ల మంచి ట్రిక్ గేమ్ ఆడుతున్నాడు, సూపర్. అది ఇంకా నైనిక వచ్చి సీతకి ఇచ్చింది హీరో. ఎందుకంటే గేమ్స్ బాగా ఆడుతుంది, ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతుంది అన్నట్టుగా నైనిక సీతకి ఇచ్చింది హీరో. ఇంకా మనీకి 0 ఇచ్చింది. సీత విషయాన్ని మాట్లాడాలి. సీత నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అలా చేసింది చీఫ్. ఎందుకంటే ఏదైనా ఒక డిసిషన్ తీసుకుంటే ఓన్ కాకుండా ఒక క్రికెట్ లో క్లబ్ అయి ఒకరి మీద ఒకరు చేతుకు రౌండ్ గా నిలబడి వాళ్ళు డిసిషన్ తీసుకొని అందరూ ఓకే అంటేనే సీత ఓకే. సో ఎవరు అబ్జెక్షన్ పెడితే వాళ్ళు కాంప్రమైజ్ చేయడమో, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పడమో, ఏదో విధంగా చేయడం. సో ఒకరికి ఇద్దరికి అందరికీ మంచి కోఆర్డినేట్ చేసుకుంటూ వర్క్లో కానీ ఒకటి టాస్క్లో కానీ మంచిగా చూపించింది లీడర్షిప్ క్వాలిటీస్. అంటే ప్రేరణ వచ్చేసి నబిల్కి హీరో ఇచ్చింది. ఎందుకంటే ఫన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, డెడికేషన్ ఉంటుంది, అన్నీ ఉంటుంది అని చెప్పి ప్రేరణ నబిల్కి ఇచ్చింది హీరో. ఇంకా నిఖిల్కి 0 అనింది. ఎందుకంటే నిఖిల్ గేమ్ అర్థం కావట్లేదు. ముందు ఏంటంటే క్లాన్తో కాకుండా హౌస్ మేట్స్ అందరం ఆడదామని చెప్పి మన తర్వాత క్లాన్ వర్సెస్ క్లాన్ అన్నాడు. ప్రేరణ వచ్చేసి నబిల్కి హీరో ఇచ్చింది. ఎందుకంటే ఫన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, డెడికేషన్ ఉంటుంది, అన్నీ ఉంటుంది అని చెప్పి ప్రేరణ నబిల్కి ఇచ్చింది హీరో. ఇంకా నిఖిల్కి 0 అనింది. ఎందుకంటే నిఖిల్ గేమ్ అర్థం కావట్లేదు. ముందు ఏంటంటే క్లాన్తో కాకుండా హౌస్ మేట్స్ అందరం ఆడదామని చెప్పి మన తర్వాత క్లాన్ వర్సెస్ క్లాన్ అన్నాడు. అందుకని చెప్పి నిఖిల్కి ప్రేరణ 0 ఇచ్చింది. అవునవును. ఇక్కడ ఏమైందంటే వాళ్ళ టీంలో వరకేమో సెల్ఫ్గా ఎవరు చీఫ్ కంటెండర్ అని తీసుకోమన్నారు. సో ఇక్కడ ఏమైందంటే బిగ్ బాస్ చేసిన బయస్డ్ అనిపిస్తుంది నాకైతే. వాళ్ళ క్లాన్ చాలా పెద్దది, ఎవరి సీత క్లాన్, కానీ వాళ్ళకి డిసిషన్ ఇవ్వకుండా శక్తి క్లాన్కి డిసిషన్ ఇచ్చారు. సో అందువల్ల ఏమైంది, చాలా కన్ఫ్యూజన్స్ వచ్చాయి. అదేంటంటే వాళ్ళ మధ్య ఏంటంటే కొన్ని ఫిట్టింగ్స్ పెట్టడం, మళ్ళీ నామినేషన్స్ కి పాయింట్స్ వాళ్ళకి క్రియేట్ అవ్వడం కోసం. అయితే ఇక్కడ నిఖిల్ ని సార్ అడిగాడు, ఏంటి నిఖిల్ నువ్వు ఫస్ట్ హౌస్ అందరం ఆడదాము, దాని తర్వాత క్లాన్ వర్సెస్ క్లాన్ అన్నావంట, అసలు ఇంతకీ ఆ టాస్క్ పేరేంటి అని అడిగాడు నాగ్ సార్. అయితే ఫిట్నెస్ టాస్క్ అని చెప్పాడు. ఫిట్నెస్ టాస్క్ అన్నప్పుడు నువ్వు నబిల్ని ఎలా తీసేస్తావు అని అడిగాడు. అప్పుడు తను ఏదో చెప్పాడు, సర్వైవల్ ఆఫ్ ఫిట్నెస్ టాస్క్ ఫిట్నెస్. అయితే అప్పుడు నాగ్ సార్ అడిగాడు నువ్వు ఎలా నబిల్ని తీస్తావు అంటే ఆయన ఏదో చెప్పాడు, అదేం కన్విన్సింగ్ గా లేదు, కాకపోతే ఏదో కవర్ చేసుకోవడం కోసం ఇంకా ఏదో మాట్లాడాల్సి అయితే వచ్చింది. సో అట్లీస్ట్ ఈసారి నిఖిల్ పడ్డంత క్లాసు ఎవరికి పడలేదు. అయితే చాలా వరకు నేను ఏమంటున్నానంటే అక్కడ ఏమన్నారు, నీ బై మిస్టేక్ లో మిస్ఫార్వర్డ్ అయిందంటే మిస్ బ్యాలెన్స్ వల్ల నేను నబిల్ని తీసేయచ్చు సార్ అంటే మిస్ బ్యాలెన్స్ వల్ల ఏదైనా మిస్ వలన అయిందని అక్కడికి చెప్పకనే సోనియా గురించి చెప్పాడని మాకు అర్థమైంది. అక్కడ అంటే నిఖిల్ ఏమన్నాడంటే సార్ కొంచెం నేను ఎక్కడో మిస్ బ్యాలెన్స్ అవుతున్నాను అన్నాడు. మిస్ బ్యాలెన్స్ అవుతున్నావా, మిస్ వల్ల అవుతున్నావా అని నాగార్జున సార్ మెల్ల ఒక చిన్న కౌంటర్ వేసాడు అనమాట. అక్కడ నాకు భలే అనిపించింది. నీకు ఎలా అనిపించింది? సో అమ్మటే నిఖిల్ బ్లాంక్ వెళ్ళిపోయాడు. అక్కడ ముందు స్క్రీన్ ఇట్లా వైట్ స్క్రీన్ కనిపిస్తున్నాడు నిఖిల్ కి. ఏం సపోర్ట్ చేయలేకపోతాడు, ఏదో వైట్ స్క్రీన్ వైపు చూస్తున్నాడు, ఏం కనిపించలేదు. అంటే ఏం మాట్లాడడానికి లేకుండా సార్ పనిచేసాడు కదా, అప్పుడు ఇంకేం మాట్లాడడానికి కూడా ఉండదు. ఇంకా నెక్స్ట్ ఎవరు, సీతనేమో నబిల్ కి హీరో ఇచ్చింది, నిఖిల్ కి 0 ఇచ్చింది. నబిల్ కి హీరో ఎందుకంటే తెలిసిందే టాస్క్లు బాగా ఆడతాడు, ఫన్నీగా ఉంటాడు,
అన్ని బాగుంటాయి అని చెప్పి నబిల్కి ఇచ్చింది. నిఖిల్కి 0 ఇవ్వడానికి సీత చెప్పిన రీజన్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు, ఇన్ఫ్లుయెన్స్ లేకుండా అసలు ఆడలేడు సార్ అని చెప్పింది. కరెక్ట్, అది 100% కరెక్ట్. ఫస్ట్ కూడా సోనియా ఏ క్లాన్కి వెళ్తామంటే అప్పుడు మన ఏది ఫస్ట్ డిజాల్వ్ అయిపోయినప్పుడు అభయ్ టీం అభయ్ని చీఫ్ గా చెప్పారు. అప్పుడు అందరు సెలెక్ట్ చేసుకున్నారు. కాకపోతే ఎవరు క్లాన్కి వెళ్తారంటే నేను నిఖిల్ క్లాన్కి వెళ్తాను సార్ అంటే, ఎందుకమ్మా అంటే నేను ఇచ్చే సజెషన్స్ నా సపోర్ట్ ఆయనకి చాలా అవసరం సార్ అనగానే నాకు సార్ చాలా నవ్వారు. అప్పుడు నువ్వు ఇచ్చే సజెషన్స్ ఏంటి, ఇదో నాకు ఇప్పుడు అర్థమవుతుంది నా సజెషన్స్ ఏంటో. సో ఇద్దరిని పక్కన కూర్చోబెట్టుకోవడం, గ్రూప్ గేమ్ లాగా ముగ్గురే కలిసి ఉండడం, ముగ్గురు కలిసి చేయడం, పోతే చూసి కూడా మాకు బోర్ కొట్టేస్తుంది వాళ్ళది. సో అందుకనే సోనియా ఎలిమినేట్ అవుతుంది అని అనుకుంటున్నాం. చూద్దాం ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది. నెక్స్ట్ పృథ్వీ వచ్చేసి నబిల్కి హీరో ఇచ్చాడు, ఎందుకంటే టాస్క్లు బాగా ఆడారని చెప్పి. మనీకేమో 0 ఇచ్చాడు. పృథ్వీ మనీకి 0 ఇచ్చినందుకు చెప్పిన రీజన్ ఏంటి అంటే మనీ ఆ మైక్ తీసి విసిరేసాడు అనే రీజన్తోని పృథ్వీ అయితే మనీకి 0 ఇచ్చాడు. దట్ ఈస్ నాట్ ఫేర్. ఏదో పృథ్వీ ఏదో ఈ వీక్ బాగా ఆడాడు కాబట్టి, ఏదో ఫిజికల్గా ఉన్నాడు కాబట్టి ఓకే. సో బట్ ఫిజికల్గా లేడు మణికంఠ, లేదు కాబట్టి మైండ్ పరంగా చాలా షార్ప్ మణికంఠ నాకు తెలిసి మాత్రం. సో అతన్ని ఎందుకు చులకన చూస్తున్నారో, ఒక కంటెస్టెంట్ వచ్చాడంటే ఎంతో స్టఫ్ ఉంటేనే వస్తాడు ఏది బిగ్ బాస్లోకి. సో ఎందుకనని అందరూ కలిసి ఆ విధంగా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నీ సపోర్ట్ అనే మాట్లాడట్లేదు మణికంఠకి, యాజ్ ఏ హ్యూమన్ నేను మాట్లాడుతున్నాను. అక్కడ సోనియాది వీడియో వేసి చూపించారు. అప్పుడు ఏంటి అంటే సోనియా యశ్విని నామినేషన్స్ టైంలో అనింది కదా, నువ్వు నా గేమ్ ఎక్కడ, యశ్వి ఏం చెప్పిందంటే నీ గేమ్ కనిపించట్లేదు అంటే, దానికి సోనియా ఏమనిందంటే నువ్వు నన్ను చూస్తే నా గేమ్ కనిపిస్తుంది, నీ ఫోకస్ అంతా ఎంతసేపటికి పృథ్వీ మీద ఇంకా ఏంటి నిఖిల్ మీద పెడుతున్నావు కదా అంటే, యశ్వి ఉండి నేను చూస్తా నేను ఆడతా అని అనింది. దానికి ఏంటంటే వాళ్ళ ముగ్గురిని లేపి అడిగాడు నాగు సార్, వాళ్ళు ఏదో కవర్ చేసినట్టు చెప్పారు. ఇక్కడ అసలు ప్రేరణ చూడాలి, చాలా బాగా మాట్లాడింది. అసలు ఏమనిపించింది నీకు? అసలు అక్కడ నాగార్జున సార్ కన్వే చేసింది కరెక్ట్. అసలు హౌస్ లో ఏం జరుగుతుందో కన్వే చేసింది. మండే రోజు నామినేషన్స్ ఉంటాయి కదా, ఇలా మాట్లాడితే ఎలా అని ఆలోచించలేదు. సో అస్సలు ఎట్లా నార్మల్గా ఇచ్చిపడేయలేదు అసలు, మాటలతోని ముగ్గురిని కట్టి కూర్చోబెట్టినట్టుగా మాట్లాడింది. సీత కూడా అట్లాగే మాట్లాడింది. సీత ఇంకా ప్రేరణ చాలా బాగా కన్వే చేశారు, భయపడకుండా అక్కడ ఏం జరుగుతుందో అసలు ఇక మాట్లాడేశారు. ప్రేరణ అనింది వీళ్ళు ముగ్గురు వీళ్ళు మాట్లాడుకోవడము, వీళ్ళు ఒకరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం ఇదంతా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ క్లాన్లోకి ఎవరు పోవడానికి ఇష్టపడట్లేదు, ఇది సార్ జరిగింది అని చెప్పి ప్రేరణ చాలా బాగా చెప్పింది. విష్ణుని అడల్టెడ్ కామెడీ అంటావు కదా, నువ్వు అన్న మాటలు నువ్వు చేసింది మాత్రం అడల్టెడ్ కామెడీకి కిందికి రావా అని నారాయణ సార్ అడిగితే, సోనియాని అలా తీసుకోలేదు, నాకు అలా అర్థం కాలేదంటే, ఇది అర్థం కావట్లేదు కానీ అడల్టెడ్ కామెడీ అంటే మాత్రం అర్థమవుతుందా అని చెప్పి సోనియాని అడిగాడు. అసలు సోనియాని మాత్రం ఇంకోసారి ఇలాంటి ఎక్కువ తక్కువ మాటలు మాట్లాడొద్దు, సైలెంట్ కూర్చో అన్నట్టుగానే మాట్లాడాడు అసలు నాగ్ సార్. వీళ్ళు ముగ్గురు అసలు నిజమే. సో ఆ అన్న తర్వాత ఏమేమన్నా నిఖిల్తో ఆక్కుంటా ఉన్నదా? మళ్ళీ సోనియాని అన్నాడు ఇంకొక మాట కూడా, నువ్వు అనే మాటల వల్ల ఎదుటి వాళ్ళు ఎలా హర్ట్ అవుతున్నారు, ఫీల్ అవుతున్నారో నువ్వు అది కూడా చూసుకోవాలి. ఒకరు అనగానే నువ్వు ఫీల్ అయిపోతావు కదా, అలాగే నువ్వు అనే మాటల వల్ల కూడా ఎదుటి వాళ్ళు కూడా ఫీల్ అవుతారు అని చెప్పి సోనియాకి చెప్పాడు. నెక్స్ట్ విష్ణుది కూడా అది వీడియో వేశారు. విష్ణు ఒక మిస్టేక్ చేసింది ఏమంటే, నిఖిల్ ఆ డిసిషన్ తీసుకోవడం వల్ల సో దాని మీద కోపంతో ఆమె ఏదో గాజు పెట్టుకుని బొట్టు పెట్టుకున్నాడు, కూర్చున్నాడు, అదే విధంగా ఏదో మాట్లాడింది. దానివల్ల అంత విష్ణుప్రియకి ఏం బర్త్డే ఏం పడదు, జస్ట్ ఒక మిస్టేక్. అంటే అలా మాట్లాడడం కూడా తప్పే, నువ్వు అలా మాట్లాడొద్దు, నెక్స్ట్ టైం ఇలాంటి రిపీట్ కావద్దు అని చెప్పి విష్ణు కూడా నాగ్ సార్ చెప్పాడు. ఇంకోటి విష్ణు ఒక్క నిమిషం, విష్ణుప్రియ గురించి సోనియా ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో ఉన్న సీరియస్నెస్ ఈ విష్ణుప్రియ మీద ఎందుకు ఇలా ఈరోజు వచ్చిందో నాకు అర్థం కాలేదు. సో అడల్టరేటెడ్ అని ఆమె వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చి మీ ఇంట్లో అమ్మ నాన్న లేరేమో నువ్వు అట్లా మాట్లాడుతున్నావు, దానికి సింపుల్గా మాట్లాడింది. ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న ముందే సోనియా షటప్ అన్నాడు. సో అదేమో అర్థం కాలేదు నాకు, ఎందుకు సపోర్టింగ్గానే మాట్లాడారు బిగ్ బాస్ అని అనిపించింది నాకు.
సో దానివల్ల ఆమె ఏమైంది, ఇంకా రెచ్చిపోయింది మొత్తానికి సోనియా లోపల. ఇంకో నెక్స్ట్ ఏంటంటే విష్ణు ఏం చేసింది, ప్రేరణకి హీరో ఇచ్చింది గేమ్ బాగా ఆడుతుందని చెప్పి, సోనియాకి 0 ఇచ్చింది. సోనియాకి 0 ఇస్తూ అక్కడ ఏం చేసిందంటే, పృథ్వీ నువ్వు ఫీల్ అవ్వకు అంటే, పృథ్వీ ఎందుకు ఫీల్ అవుతాడు అంటే, సోనియా పృథ్వీని బాగా చూసుకుంటుంది కాబట్టి, పృథ్వీ సోనియాకి 0 ఇస్తే పృథ్వీ ఫీల్ అవుతాడు కాబట్టి నేను అలా ఫీల్ అవ్వద్దని చెప్తున్నాను అని చెప్పింది. అక్కడ అదంతా ఏం లేదు, ఎవరెందుకు ఫీల్ అవుతారు, సోనియాకి 0 ఇచ్చుంటే అయిపోయేది. బట్ ఓకే, ఇంకా విష్ణుప్రియ అన్న ప్రేరణ ఏమైందంటే, ఆమె దగ్గర లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, ఫ్యూచర్లో ఆమె చీఫ్ అవ్వాలని నేను కోరుకుంటున్నా, ఆమె క్లాన్లో నేను ఉండాలని కోరుకుంటున్నాను. సో ఆ విధంగా ఆమెకి కింగ్ ఏంటి కిరీటం ఇచ్చింది. నెక్స్ట్ చిన్న బ్రేక్ వచ్చింది. ఆ చిన్న బ్రేక్ లో సోనియా వెళ్ళి ఇంకా సీతని ప్రేరణ విష్ణుతో చిన్న ఫైట్ లాగా జరుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు సీత, అలా ఎలా అనేస్తావు సీత అని చెప్పి సోనియా అంటుంది. అయితే సీత అనింది, అసలు నీతో ప్రాబ్లమే లేదు సోనియా, అసలు నీతో ప్రాబ్లమే లేదు, ప్రాబ్లం వల్ల నేను నిఖిల్తో మాట్లాడుతుంటే నువ్వు మధ్యలో వస్తున్నావు, నువ్వు ఎందుకు వస్తున్నావు మధ్యలో, నేను మాట్లాడుతుంది నిఖిల్తో, నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు అని చెప్పి సోనియా కూడా గట్టిగానే మాట్లాడింది. ఇంకా సీత కూడా గట్టిగా మాట్లాడింది. ఇంకా సోనియాకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంతలోపు నాకు సార్ ఎంట్రీ వచ్చింది. నేను ఒక చిన్న బ్రేక్ వెళ్ళొచ్చే లోపు మళ్ళీ ఫైటా అని అన్నాడు. నెక్స్ట్ ఇంకా నిఖిల్ వచ్చేసి పృథ్వీకి హీరో ఇచ్చాడు, మనీకి 0 ఇచ్చాడు. మణికంఠకి 0 ఎందుకు ఇచ్చాడంటే, ఫస్ట్ నుంచి చెప్తున్నాను సార్ నేను, ఈ మణికంఠ ఫ్లిప్ అవుతూ ఉంటాడు, ఒకే మాట మీద ఉండడు అని చెప్పి నిఖిల్ అన్నాడు అనమాట మనీని. నాకు సార్ కూడా నువ్వు ఎందుకు ఫ్లిప్ అవుతున్నావు మణికంఠ, నువ్వు అసలు కరెక్ట్ గా ఉండవు, స్టాండ్ తీసుకో డైలాగ్ వేసాడు. ఇక్కడ నిఖిల్ కి కూడా డైలాగ్ వేసాడు, ఏంటంటే నువ్వు కూడా అలాగే ఫ్లిప్ అవుతావు కదా, మణికంఠ స్లిప్ అవుతున్నావు సార్ అంటే, నువ్వు కూడా స్లిప్ అవుతున్నావు కదా మధ్య మధ్య, నువ్వు కూడా స్లిప్ అవుతున్నావు, నువ్వు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు కదా నీలాగానేనా అన్నట్టుగా అన్నాడు. అయితే నాకు సార్ ఏం చెప్పాడంటే, మనకి నువ్వు బాగా ఓవర్ థింకింగ్ చేస్తున్నావు, ఫ్లిప్ అవుతున్నావు అన్నాడు. అసలు మణికంఠ ఆయన విషయంలో ఆయన స్టాండ్ తీసుకోగలగాలి. మణికంఠ వీడియో వేసి చూపించారు, ఏమని, నేను సాక్రిఫైస్ చేస్తా హౌస్ కోసం అని చెప్పి. నువ్వు హౌస్ కోసం సాక్రిఫైస్ చేసినావు, కానీ అంతకు ముందుకు యశ్వి ఇంకా సోనియా వాళ్ళిద్దరూ మనీని తీసేద్దాం అనుకున్నారు క్లాన్ నుంచి. అది చెప్పలేకపోతున్నాడు, అది చెప్పాలి, తన గురించి తన స్టాండ్ తీసుకోవాలి. లాస్ట్ టైం దోశ టాస్క్ లో కూడా సేమ్ ఇదే జరిగింది. నేను చెప్పేది సో అంతకుముందు ఏమైందంటే, సో నీ సాక్రిఫైస్ చేస్తా అనడానికి ముందు పెద్ద డిస్కషన్ జరిగింది అక్కడ. ఫస్ట్ నా మణికంఠ ఒప్పుకోలేదు, నేను ఎట్లా పోతా, నేను కూడా స్ట్రాంగే, నేను ఎందుకు పోవాలి, మీరు ఎవరైనా వెళ్ళండి అంటే, అందరు కలిసి మణికంఠని ముంచేసి తేల్చి చెప్పమంటే చెప్తున్నాడు అంతే. మణికంఠ తీసేద్దాం అనుకున్నప్పుడు ఆయన చెప్పాలి, ప్రేరణతో సీతతో అని నాగ్ సార్తో కూడా చెప్పాలి, ఆయన విషయం ఆయన స్టాండ్ తీసుకోవాలి. వేరే వాళ్ళు వచ్చితే స్టాండ్ తీసుకోలేదు కదా, ఆయనే చెప్పగలగాలి. ఏంటి అంటే, నేను వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ అంతకు ముందుకే యశ్వి ఇంకా సోనియా ఇద్దరు కలిసి నన్ను క్లాన్లోంచి ఆ టాస్క్కి తీసేద్దాం అన్నారు అని చెప్పి తను చెప్పాలి. కానీ తను చెప్పలేకపోతున్నాడు, ఎందుకో ఇంకా తనకే తెలియాలి. నెక్స్ట్ పోతే హీరో 0 టాస్క్లో ఎక్కువగా హీరో వచ్చింది నబిల్కి ఒకరోజు ఏదో కళ వచ్చింది సౌదీలో తను కూర్చొని కబాబ్ తింటున్నట్టుగా. సో ఎక్కువ హీరో వచ్చినందుకు ఏంటి అంటే తనకి కబాబ్ తెప్పించారు, నబిల్ కబాబ్ తింటున్నాడు. ఓకే, అంతటా సాటర్డే ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోయింది. ఈ రోజు ఎలిమినేషన్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, నిఖిల్ వల్ల నీ నిద్ర పాడైపోయింది, కానీ నిఖిల్ వల్ల కబాబ్ తీసుకొచ్చి నీకు ఇస్తున్నా అని చెప్పి నిఖిల్ స్టోర్ రూమ్ కి పంపిస్తాడు. స్టోర్ రూమ్ నుంచి ఉన్న కబాబు నిఖిల్ తీసుకొస్తాడు అనమాట. ఎక్కువ జీరోస్ వచ్చినందుకు మణికంఠ డేంజర్ జోన్ లో ఉన్నాడు, డైరెక్ట్ డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఇంకా ఈ రోజు ఎవరు ఎలిమెంట్ అయితే చూడాలి, మణికంఠనా సోనియానా. కొంతమంది సీక్రెట్ రూమ్ అని అంటున్నారు సోషల్ మీడియాలో. ఇంకా ఏది మనం కన్ఫర్మ్ గా చెప్పలేము ఏం జరుగుతుందో, ఎపిసోడ్ వరకు అయితే మనం వెయిట్ చేసి చూడాలి. కానీ నాకు అనిపించింది ఏంటి అంటే, ఈ ఎపిసోడ్ లో నాగార్జున సార్ ఫైర్ ఎక్కువగా లేడు. సండే అంటే ఫన్ డే, సాటర్డే అంటే ఫైర్ డే. బట్ ఏంటి అంటే ఫైర్ లేకుండా స్మూత్ ఇట్లా ఇచ్చి పడేసిండు అనమాట. అంటే స్మూత్గా ఎక్కడ అక్కడ కూర్చోబెట్టిండు. మొత్తం ఏంటి ఫైర్ అవుతూ వాళ్ళ మీద వాళ్ళ తప్పులన్నీ తీస్తూ అలా కాకుండా మాట్లాడుతూ టాస్కులు ఆడుతూనే మెల్లిమెల్లిగా వాళ్ళ మిస్టేక్స్ని వెతికి
వెతికి వాళ్ళకి చెప్పడము. ఎక్కువగా అయితే పృథ్వీకి, నిఖిల్కి, సోనియాకి నార్మల్గా ఇచ్చేవాడేలేదు, అసలు సూపర్ ఇచ్చాడు. నాకైతే ఎపిసోడ్ బాగా నచ్చింది. మీ అందరికీ ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి. ఇంకోటి కూడా, ప్రతి ఒక్కరు నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అసలు సబ్స్క్రైబర్స్ కంటే నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువగా చూస్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ అందరు ఏమైపోయారో కూడా నాకు తెలియదు. ఓకే, మరి ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు చాలా చేయడానికి మాకు సపోర్ట్ చేస్తే ఇంకా వీడియోలు చేయడానికి మేము ప్రయత్నిస్తాం. సో అంటే దానివల్ల మేము ఇంకా మాకు కొంచెం ఎక్కువ ఎనర్జీ వస్తుంది. సపోర్టింగ్ కామెంట్స్ అట్లా వస్తుంటే మాకు ఇంకా వీడియోస్ చేయడానికి ఎనర్జీ వస్తుంది. వీడియోస్ కాకుండా, ఇలాంటి వీడియోస్ కాకుండా సో వేరే వీడియోస్ కూడా చేయడానికి, మూవీ రివ్యూస్ కానీ టూర్ వీడియోస్ కానీ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. సో మీకు చాలా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.